హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు అయితే నైట్ రైడ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము. అండ్ ఇదైతే స్టార్టింగ్ అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఇంత మార్నింగ్ తీస్తున్నా. నిన్న నైట్ రైడ్ అయితే పిచ్చ క్రేజీ జరిగింది. మీరందరూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వేరే లెవెల్ రైడ్ అనుకోండి. ఇంకా ఎందుకంటే అట్లాంటి రైడ్ నేను లైఫ్లో చూడలేదు. అన్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినాను అనమాట. అంత సూపర్ రైడ్. సో ముందు వీడియోలో మీ అందరికి అర్థమవుతుంది ఎన్ని వీల్స్ కొట్టినాము, అసలు నేను ఎట్లా బెనిఫిట్తో రైడ్కి వెళ్ళినాను, అసలు సూపర్ బైక్ ఏంది, అసలు ఎక్కడిది సూపర్ బైక్, అదంతా మీకైతే నెక్స్ట్ అంటే ముందు వీడియోలో అయితే తెలుస్తుంది. సో చలో గైస్, ఇప్పుడైతే వీడియో అయితే చూసేసి అమ్మా దా ఎక్కడ ఆగారంట? ముందరనే ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఏడా బెన్హర్ మా ఫ్రెండ్స్ అయితే నైట్ రైడ్కి వచ్చినాం అనమాట. క్రేజీ. ఇక ముందున్నది అయినా బెన్హర్. అమ్మా 2 జీటీలు అండ్ ఇది నా కొత్త Z900 అనమాట. సో చూద్దాము వీడెందుకు పుల్లలు ఇస్తాడు. నార్మల్గా అయితే ఫస్ట్ టైం అయితే బెన్నర్తో బయటకు వచ్చిన అనమాట. అంటే ఇంతకు ముందు నుంచే తెలుసు మనకి పరిచయము, కానీ ఈ బండి తీసుకునే ముందు బెన్నర్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఆయన అయితే చూసిండు. క్యావా టైర్ పోనాయి దా
ముందుకెళ్ళాలా? ముందుకెళ్ళాలా? నువ్వు ఓనిస్తేనే ఉండు కొంచెం ముందుకెళ్ళాలా? బగాయించాలా? ఓకే. వీలు కొట్టినప్పుడు నువ్వు అట్లా వెళ్తుంటే ఏడ దొరుకుతావయ్యా నువ్వు? పక్కన దా అమ్మా అదొకటి పాప్స్ దాంట్లో అయితే జల్వా రే జల్వా జల్వా రే జల్వా. అయ్యా బ్రో అన్ని వీడియోలు నేనే ఇస్తావు బ్రో. అది చూసినావా? వీలి దింపంగానే టైర్ బర్న్ అవుట్ సౌండ్ వచ్చింది చూసినావా? అదే స్మెల్ వచ్చింది దెబ్బకి. One hour later. इसका गियर देखे कैसा अटक रहा, इसका गियर कैसा अटक रहा देखे, गिर्र कर रहा. पलटा लेके बिठा लेंगे उन लोगों को. अच्छा आया तो बैनर क्लॉप करेंगे एक वीडियो. एकदम आया भाई. गाड़ी बंडी गियर रनिंग में शिफ्ट न हो रहा, कर्र बोल रहा. सेक्सी आया. और थोड़ा उसको एडिट करके स्लो कुछ भी करे तो
इसके क्लच प्लेट అని चले गए దీని క్లచ్ ప్లేట్లు పోయినాయి బండి రేజ్ అవుతుంది కానీ పికప్ తీసుకోలేదు పికప్ నేలేరు ఖాళీ రేజ్ ఓరి పోలే కానీ వీక్ ఉంది చాలా అంటున్నా ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు హీరోనే తీసుకుని వచ్చిన బండి ఆల్రెడీ వీక్ ఉంది అది మనం చేసింది కాదు ఆల్రెడీ వీక్ ఉంది బండిలో క్లచ్ ప్లేట్లు गाड़ी 5000 आरपीएम के बाद नहीं जाती खाली बुर बुर कर रही एक्सीलरेटर और ఫైనల్ అయితే రైడ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసరికి అప్రాక్స్ 6:30 ఏం అవుతుంది. అండ్ ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్లీప్ చేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అసలు క్రేజీ రైడ్ గైస్. నా లైఫ్లో ఇట్లాంటి రైడ్ అయితే నేను అసలు ఎప్పుడు చేయలేదు. పిచ్చా క్రేజీ ఉండే మాత్రం. అండ్ అసలు యాక్చువల్లీ రైడ్కి ఎందుకు వెళ్ళామంటే అసలు బైక్ తీసుకుందామని ప్లాన్ ఉండే కదా. సో అది బెన్హూర్కి కూడా అంత ఐడియా లేకుండే అనమాట. వేరే అన్న వాళ్ళ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళినాడు. కానీ నాకు చూపిస్తానేమో అలా ఆల్రెడీ సూపర్ బైక్స్ అయితే ఓన్ చేస్తున్నారు అనమాట. వేరే అన్నకి చూపించినాను. అయితే అన్న టెస్ట్ చేసి దాంట్లో క్లచ్ ప్లేట్లు వీక్ ఉన్నాయి అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసినాడు అనమాట. మొత్తం పూర్తిగా దాని గురించి మొత్తం డీటెయిల్గా చెప్పేసినాడు. అండ్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ పాయింట్కి ఈ అన్న చెప్తున్న ప్రైస్ పాయింట్కి అయితే అసలు సింక్ అయితే లేదు. ఒక ప్రైస్ అయితే చెప్పినాడు అనమాట. ఆ ప్రైస్లోకి వచ్చిందనుకో మీరు తీసుకోండి బ్రో, ఇదైతే బెస్టే, ఆ ప్రైస్లోకి వస్తే బెస్టే, లేదు అంటే మీరు ఫుల్ లాస్ అయిపోతారు బ్రో అని చెప్పిండు అనమాట. సో చూస్తున్నా, అదే ఆలోచిస్తున్నా. అండ్ ఇంకొకటి చాలామంది అంటున్నారు రెంట్ బైక్ అని. రెంట్ బైకే బ్రో, ఆ బైక్ సేల్కి ఉందన్నమాట. అది నేను తీసుకుందామని చూస్తున్నాను అనమాట. అది నేను రెంట్ది కాదని చెప్తలేదు, అది సేల్కి ఉండే. సో అది నేను తీసుకుందామని చూస్తున్నాను. సో అట్లా అని నేను బెన్హూర్కి వీళ్ళందరికీ చూపిస్తే ఆ ప్రైస్ పాయింట్కి వర్త్ ఇట్ కాదు బ్రో, తీసుకున్నా కానీ వేస్ట్, ఇంకా కొద్దిగా ప్రైస్ వేస్తే మంచి బైకే వస్తుంది నీకు అని చెప్తున్నాడు అనమాట. సో చూద్దాము.